బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. తిరుపతిలో టీడీపీ వీరాభిమాని ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబద్ధత, నమ్మకమైన ఒక మంచి కుటుంబ సభ్యుడిని తాము కోల్పోయామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మన్మోహన్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశం కోసం మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. యాళ్లూరు గ్రామ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందన్నారు ఎంపీ బైరెడ్డి శబరి. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ నంద్యాల జిల్లా యాళ్లూరులో అత్యాధునిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను నిరంతరం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు రెండ్ల తిరుపతి. అధికార నివాసంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్. వనపర్తిలో భారత మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్ స్మృతి వర్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి పోతుగండి భరత్ ప్రసాద్, గువ్వల బాలరాజు హాజరయ్యారు. సర్పంచ్, వార్డు సభ్యులను వారు ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధిలో పాలకవర్గం పాత్ర కీలకమని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా అధ్యక్షులు రామగౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి సర్పంచ్ హారిక, ఉప సర్పంచ్ అశోక్ తో పాటు వార్డు సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పేదలకు అండగా నిలిచిన వంగవీటి రంగ ఆశయాలను సాధించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా గొల్లగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లలో ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదర్శవంతమైన నేతగా వంగవీటి రంగ సుస్థిర స్థానం సంపాదించారని బొలిశెట్టి అన్నారు. బడుగు బలహీన వర్గాల మహిళ గుడిసె కృష్ణమ్మ టీడీపీలో పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బీవీ అన్నారు. ఆమె అనుభవం, నేతలతో అనుబంధం ఉన్న వ్యక్తిని కొనియాడారు. గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని టీడీపీని పటిష్టం చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. టీడీపీలో అంతర్గత విభేదాలు మామూలేనని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమాన్ని జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. పి గన్నవరంలో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చి అర్జీలు సమర్పించారు. పెన్షన్, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ అధికారులకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో గోదావరి నదీ తీరాల ఘాట్ల ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఓల్డ్ డిపో నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అధికారం లేకున్నా ప్రజా సమస్యల కోసం 100 ఏళ్లుగా నిరంతరం పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ అగ్రభాగాన నిలిచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. దేవులగూడ వద్ద జరిగిన ఘటనలో డ్రైవర్పై కేసు నమోదు చేయడంపై ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి దివాకర్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆర్టీసీ డ్రైవర్ రామారావుకు వెంటనే బెయిల్ మంజూరు చేసి కేసు విషయంలో పునరాలోచించాలని కోరారు. కర్నూలు జిల్లా ప్యాలకుర్తికి చెందిన యశ్వంత్ క్రిస్మస్ పండుగ రోజు కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఓపీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపాడులో ఒక ఆలయం నిర్మాణంపై కలెక్టర్ నాగరాణి సీరియస్ అయ్యారు. పెంటపాడు తహసీల్దార్, ఈవో, పీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాంతో పాటు తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్, పెంటపాడు ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఎస్పీకి లేఖ రాశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న విగ్రహాలు ప్రతిష్ఠించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా అమ్మపాలెం గ్రామంలోని హజరత్ లాల్ సాబ్ దర్గాలో కందూరి ఉత్సవానికి ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ గాలిబ్ బాషాను ఘనంగా సన్మానించారు. వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి ఆశా కిరణ్ రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు పర్యటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బజరంగ్ సేన కాచిగూడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఐనాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే దండు భానుచందర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహాన్ని మహిళ ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా కేశపురం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా వారు రాయచోటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.